ఈ వీడియోలో నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. సో మీకు కనుక అన్కంఫర్టబుల్గా అనిపిస్తే వీడియో ఎగ్జిట్ చేసేయండి. ఐ డోంట్ వాంట్ ఎనీ అన్వాంటెడ్ కామెంట్స్ అండర్ మై వీడియో. ఫెమినిన్ హైజీన్ గురించి డీటెయిల్డ్గా చాలామంది మాట్లాడుకోరు. ఐ రియల్లీ డోంట్ నో వై, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మనం సజెషన్స్ తీసుకునేదానికన్నా మనం ముందే తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈవెన్ యాజ్ విమెన్ మన బాడీ గురించి మనకి చాలా విషయాలు తెలియదు, బట్ అవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. ఫస్ట్ ఇంటిమేట్ గేర్ గురించి మాట్లాడుకుందాము. ఇంటిమేట్ ఏరియాస్ని మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. బికాజ్ విమెన్కి చాలా తొందరగా యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూటీఐస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ మన బాడీ అనాటమీ అట్లా ఉంటుంది. సో ఇంటిమేట్ ఏరియాస్ని క్లీన్ చేయడానికి మనకి మార్కెట్లో చాలా వాషెస్ దొరుకుతాయి. pH బ్యాలెన్స్డ్ వాషెస్ అని. మీరు అవేమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మన ఇంటిమేట్ ఏరియాలో pH బ్యాలెన్స్ దెబ్బతింటుంది. సో దానివల్ల మనకి ఇంకా సెన్సిటివ్గా అవుతుంది ఆ ఏరియా, ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు నార్మల్ సోప్ యూజ్ చేయొచ్చు డైలీ బాత్ చేసేటప్పుడు. దానికోసం మీరేమి స్పెషలైజ్డ్ వాషెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఇదే చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇంటిమేట్ ఏరియా లైటనింగ్ క్రీమ్స్ కూడా చూస్తున్నాము. ఇంటిమేట్ ఏరియా ఎవరికైనా సరే నార్మల్ బాడీ కన్నా కొంచెం డార్కర్గా ఉంటుంది. ఇట్లాంటి ఒక నార్మల్ థింగ్ కోసం మీరు స్పెషలైజ్డ్ క్రీమ్స్ కానీ, స్పెషలైజ్డ్ హోమ్ రెమెడీస్ కానీ, స్పెషలైజ్డ్ వాషెస్ కానీ ఇవన్నీ యూజ్ చేయకండి. మీరు అట్లాంటివన్నీ యూజ్ చేసి మీరు ఇంకా సెన్సిటివ్గా చేసుకుని లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ అన్నీ కాజ్ చేసుకుంటారు. సో ఇంటిమేట్ ఏరియా లైటనింగ్ కోసం మీరేమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మెన్స్ట్రువల్ కప్స్ మనకి సేఫ్, నాన్ టాక్సిక్ అండ్ ఆల్సో ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ. సో ట్రై టు స్విచ్ టు మెన్స్ట్రువల్ కప్స్. చాలామంది డార్కర్ కలర్ ప్యాంటీస్ వేసుకున్నప్పుడు బ్లీచ్ అయినట్టు వైట్గా స్టెయిన్స్ వస్తూ ఉంటాయి. అది ఎందుకు అని చెప్పి చాలామంది అనుకుంటారు, ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమో అనుకుంటారు. అట్లాంటిది ఏమీ కాదు. మనకి వచ్చే డిశ్చార్జెస్లో ఉండే బ్యాక్టీరియా కానీ మన డిశ్చార్జ్ కొంచెం ఎసిడిక్గా ఉంటుంది. సో ఆ డిశ్చార్జెస్ వల్ల అక్కడ కొంచెం బ్లీచ్ అయ్యి వైట్గా స్టెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తాయి. అంతేగాని దానికి మీకు ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కానీ, లేదంటే ఫ్యాబ్రిక్ ఏదో పాడైపోతుంది, ప్యాంటీస్ పాడైపోతున్నాయి ఇట్లా అనుకోకండి. అది ఎవరికైనా జరుగుతుంది. మీరేమీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్వేస్ వేర్ కాటన్ ప్యాంటీస్. మనకి బ్రీతబుల్గా ఉండాలి ఇంటిమేట్ ఏరియా. స్వెట్టీగా ఉంటే ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి. కాటన్ ప్యాంటీస్ వేసుకోండి. ఇఫ్ యూ క్యాన్ ట్రై నాట్ టు వేర్ ప్యాంటీస్. ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు ప్యాంటీస్ వేసుకోకండి. బికాజ్ మీకు ఇంకా ఫ్రెష్ ఎయిర్ ఫ్లో ఉండాలి. ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ. లేదంటే ఇన్ఫెక్షన్స్ కానీ, యూటీఎస్ కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ది నేను చెప్పకపోయినా చాలామందికి తెలుసు, పీరియడ్స్లో ఉన్నప్పుడు శానిటరీ ప్యాడ్స్ని ఎవ్రీ 4 అవర్స్కి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మీకు గనక ఈకో ఫ్రెండ్లీ ఆప్షన్స్ చూడాలి అనుకుంటే మెన్స్ట్రల్ కప్కి స్విచ్ అవ్వండి. మెన్స్ట్రల్ కప్స్ మీద నేను నా ఛానల్లో వీడియో చేశాను. సో మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. అండ్ మీకు గనక పీరియడ్స్ వస్తున్నాయి అని డౌట్గా ఉన్నా, లేదంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఒక ప్యాంటీ లైనర్ని మీ బ్యాగ్లో ఉంచుకోండి. ప్యాంటీ లైనర్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఎస్పెషల్లీ మీరు కనుక వర్కింగ్ ఉమెన్ అయ్యి బయటికి వెళ్ళి మీకు కనుక కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తే ఆ డిశ్చార్జెస్ వల్ల ప్యాంటీ లైనర్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకోటి, ఇంటిమేట్ ఏరియాలో హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. ప్లీజ్ నెవర్ డూ దట్. అందులో చాలా స్ట్రాంగ్ కెమికల్స్ ఉంటాయి. ఆ స్ట్రాంగ్ కెమికల్స్ మన pH బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేసి ఇన్ఫెక్షన్స్ వచ్చేలాగా చేస్తాయి. అండ్ ఆల్సో అందులో ఉన్న కెమికల్ ఫ్యూమ్స్ కూడా లోపల ఉన్న మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్కి కూడా మంచిది కాదు. సో ఇంటిమేట్ ఏరియాలో మాత్రం హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అట్లాంటివి యూజ్ చేయకండి. ట్రిమ్మర్స్ ఏదన్నా తీసుకోండి, లేదంటే సిజర్స్ తీసుకోండి. మీరు ఎక్స్ట్రా హెయిర్ని ట్రిమ్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ యూ కెన్ ఈవెన్ యూజ్ ఎ రేజర్. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ద బేసిక్ మన బాడీ గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం యూరినేట్ చేయడానికి, మనకి బ్లీడ్ కానీ డిశ్చార్జ్ అవ్వడానికి 2 సపరేట్ హోల్స్ ఉంటాయి. 2 ఒకే దాంట్లో నుంచి జరగవు. చాలామంది ఆ మిస్కన్సెప్షన్లో ఉంటారు. మెన్స్ట్రల్ కప్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసినప్పుడు ఎవ్రీ టైం మీరు యూరినేట్ చేసినప్పుడు కప్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో నన్ను యాక్చువల్లీ డౌట్ కూడా అడిగారు కొంతమంది. సో అందుకే చెప్తున్నాను, మన బాడీ గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి యూరినేట్ చేయడానికి, మనకి డిశ్చార్జ్ అవ్వడానికి, మనం బర్త్ క్యానల్
ఉంటుంది కదా, ఈ రెండు డిఫరెంట్ హోల్స్ అనమాట, రెండు ఒకటి కాదు. సో మీకు కనుక స్వెట్ ఎక్కువ వచ్చి స్మెల్లీగా ఉంటుంది అనుకుంటే మీరు అండర్ ఆర్మ్స్లో ఎక్స్ఫోలియేటింగ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. లాక్టిక్ యాసిడ్ కానీ గ్లైకాలిక్ యాసిడ్ కానీ మనకి సిరమ్స్ ఉన్నాయి, అండర్ ఆర్మ్ రోలాన్స్ ఉన్నాయి, లేదంటే క్రీమ్స్ ఉన్నాయి. నేనైతే క్రీమ్స్ కన్నా సిరమ్స్ ఆర్ రోలాన్స్ని ఎక్కువ రికమెండ్ చేస్తాను. ఇదేంటంటే మనకి బ్యాడ్ బ్యాక్టీరియాని ఎక్స్ఫోలియేట్ చేసి అండ్ ఆల్సో అండర్ ఆర్మ్స్ని నీట్గా ఎక్స్ఫోలియేట్ చేసి మనకి స్మెల్ ఎక్కువ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఆల్సో మీరు కనుక అండర్ ఆర్మ్స్లో హెయిర్ రిమూవ్ చేసుకుని మీకు హెయిర్ రీగ్రో అయ్యేటప్పుడు బంప్స్ లాగా వస్తాయి కదా, స్ట్రాబెర్రీ లెగ్స్ అని అంటారు, ఇన్గ్రోన్ హెయిర్ ప్రాబ్లం ఇట్లా ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి, వాటిని తగ్గించడానికి కూడా మీకు ఎక్స్ఫోలియేటింగ్ సిరమ్స్ అవి బాగా హెల్ప్ అవుతాయి. ఆల్సో చాలామందికి ఏంటంటే స్వెట్ వచ్చినప్పుడు మనకి థైస్ దగ్గర బాగా ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే చాలామంది పౌడర్ అప్లై చేస్తారు. పౌడర్ అప్లై చేయకండి. పౌడర్ అప్లై చేస్తే మీకు ఇంకా డ్రైగా అయ్యి మీకు థైస్ రబ్ అయినప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఫ్రిక్షన్ వచ్చి ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది. సో మనకున్న హోమ్ రెమెడీ ఏంటంటే కొబ్బరి నూనె యూజ్ చేస్తారు, బికాజ్ అది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. కాబట్టి మీకు కొంచెం ఆయిలీగా అనిపిస్తే థిక్ మాయిశ్చరైజర్ని మీరు ఆ ఏరియాలో అప్లై చేసుకుంటే మీకు ఆ ఫ్రిక్షన్ అది తగ్గి మీకు హెల్ప్ అవుతుంది. కొంతమంది ఏంటంటే చెస్ట్ ఏరియా హెవీగా ఉన్న వాళ్ళకి అండర్ ద బస్ట్ మనకి స్వెట్ వస్తుంది. సో దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరు బ్రెస్ట్ ప్యాడ్స్ యూజ్ చేయండి, దట్స్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ ఆల్సో అది కాకుండా మీరు యాంటీపర్స్పిరెంట్స్ దొరుకుతాయి. పర్ఫ్యూమ్స్ కాదు, డియోడ్రెంట్స్ కాదు, యాంటీపర్స్పిరెంట్స్. యాంటీపర్స్పిరెంట్స్ సపరేట్గా ఉంటాయి. యాంటీపర్స్పిరెంట్స్ ఏంటంటే మనకి స్వెట్ ఎక్కువ రాకుండా బ్లాక్ చేస్తుంది. సో మీరు మీ బ్రెస్ట్ కింద ఆ ఏరియాలో యాంటీపర్స్పిరెంట్స్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఆ ఎక్స్ట్రా స్వెట్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ కొంతమందికి పీరియడ్స్ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. నేను పర్సనల్గా చాలా ఇయర్స్ ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం. అది పీరియడ్స్ అయిపోయిన తర్వాత 6th డే ఆ తర్వాత నుంచి మనకి యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు కొంచెం మంటగా ఉండడము, డిస్కంఫర్ట్ ఇదంతా ఉంటుంది. సో మనం వేడి చేయడము అని అంటాము. నాట్ యాక్చువల్లీ పీరియడ్స్ టైంలో మనకి ఏంటంటే మన ఇంటిమేట్ ఏరియా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మన pH బ్యాలెన్స్ కూడా చాలా డెలికేట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ ద హార్మోన్స్. అట్లాంటప్పుడు మనం అట్మోస్ట్ కేర్ తీసుకోవాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి, బాగా ఎక్కువ ఫ్లూయిడ్స్ తాగాలి అండ్ ఆల్సో వీలైనన్నిసార్లు యూరినేట్ చేయాలి. మనకి పీరియడ్స్లో ఉన్నప్పుడు యూరినేట్ చేయడం కొంచెం ఫ్రీక్వెంట్గా బాత్రూమ్కి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు రెగ్యులర్ డేస్లో అన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళకపోయినా ఆ డేస్లో మాత్రం మీరు ఫ్రీక్వెంట్గా వాష్రూమ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు పీరియడ్స్ అయిన తర్వాత చిన్న చిన్న యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఆల్సో ఎవ్రీ టైం యూరినేట్ చేసినప్పుడు పీరియడ్స్లో కాకుండా తర్వాత కూడా వాష్ చేసుకుంటూ ఉండండి. విమెన్కి యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూటీఐస్ చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే హెయిర్ రిమూవల్. లెగ్స్ మీద, హ్యాండ్స్ మీద వేరెవరో హెయిర్ రిమూవ్ చేసుకున్నారని మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. మీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తే మీరు హెయిర్ రిమూవ్ చేసుకోండి, లేదు అంటే లేదు. కొంతమందికి అండర్ ఆర్మ్స్లో ఎక్కువ స్వెట్టీగా ఉన్నప్పుడు అండర్ ఆర్మ్ హెయిర్ రిమూవ్ చేసుకుంటారు. మీకు కనుక ప్రాబ్లం లేదంటే మీరు అండర్ ఆర్మ్ హెయిర్ కూడా రిమూవ్ చేసుకోకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ హెయిర్ రిమూవల్. లెగ్స్ మీద, ఆర్మ్స్ మీద, అండర్ ఆర్మ్స్లో ఇంకెక్కడైనా కానీ హెయిర్ రిమూవ్ చేసుకోవడం ఇట్ షుడ్ బి యువర్ పర్సనల్ చాయిస్. ఎక్కడ మనం హెయిర్ రిమూవ్ చేసుకోవాలి అని చెప్పి లేదు. కొంతమందికి అండర్ ఆర్మ్స్లో ఎక్సెసివ్ స్వెట్ వచ్చి పింపుల్స్ లాగా కూడా వస్తుంటాయి స్వెట్ వల్ల. మీ కనుక అట్లాంటి ప్రాబ్లం ఉంటే అప్పుడు మీరు అండర్ ఆర్మ్ హెయిర్ రిమూవ్ చేసుకోండి. అప్పుడు కూడా మీరు అండర్ ఆర్మ్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ యూజ్ చేయకండి. దానివల్ల దాంట్లో ఉండే కెమికల్స్కి మీకు డార్కెన్ అయ్యే అవకాశం ఉంటుంది. యూ కెన్ యూజ్ అ పెయిర్ ఆఫ్ సిజర్స్, యూ కెన్ యూజ్ అ రేజర్, లేదంటే వ్యాక్సింగ్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చేసుకోవచ్చు. అది మీ ఇష్టము. ఎవరో రిమూవ్ చేసుకున్నారు సో మీరు కూడా హెయిర్ రిమూవ్ చేసుకోవాలని లేదు. యువర్ బాడీ, యువర్ హెయిర్, యువర్ విష్. అండ్ మీ కనుక బ్యాడ్ బ్రెత్ ఉంది అంటే ఒకటి మీరు తీసుకునే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో ఉన్న
pH లెవెల్స్ కానీ దాంట్లో ఉండే ఫుడ్ పార్టికల్స్ వల్ల మన మౌత్లో ఉండే బ్యాక్టీరియా కూడా రియాక్ట్ అవుతుంది. సో మీరు టూ మచ్, అందుకే కదా మనకి ఆనియన్స్ తిన్నా గార్లిక్ తిన్నా మన బ్రెత్ స్మెల్ వస్తుంది కదా. సో మీరు తీసుకునే ఫుడ్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్స్ తీసుకోండి, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాగా బ్యాలెన్స్డ్ ఫుడ్స్ తీసుకోండి మీ కనుక బ్యాడ్ బ్రెత్ ఉంది అనుకుంటే. అండ్ ఆల్సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ తాగండి, సో దట్ మీకు మౌత్లో ఉన్న బ్యాక్టీరియా కూడా ఫ్లష్ ఆఫ్ అయిపోయి ఎక్స్ట్రా ఫుడ్ పార్టికల్స్ ఇవన్నీ ఫ్లష్ ఆఫ్ అయిపోయి నీట్గా ఉంటుంది. మీ గనక ఏం చేసినా బ్యాడ్ బ్రెత్ ఉంది అంటే ఆబ్వియస్లీ కన్సల్ట్ డెంటిస్ట్. మీకు ఒక్కొక్కసారి లోపల ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. అండ్ ఆల్సో మౌత్ వాష్ ఏదన్నా మీకు అవైలబుల్గా ఉంటే మౌత్ వాష్ కూడా యూజ్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఎంత మీకు ఎయిర్ ఫ్లో ఉండి ఎంత బ్రీతబుల్గా ఉంటే అంత బెటర్. సో ఈ వీడియోలో నేను నాకు గుర్తున్నంత వరకు, నాకు వీలైనంత వరకు టాపిక్స్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.